ఆదోని శివాలయంలో ఓ యువకుడు చేసిన పనికి హిందూ భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని రణమండల కొండ ప్రాంతంలోని పురాతన శివాలయంలో ఓ యువకుడు ఆలయంలోని దీపంతో సిగరెట్ వెలిగించి తాగినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని విరూపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్నగా గుర్తించినట్లు సమాచారం. రికార్డు చేసిన వీడియోను తిరిగి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో హిందూ మనోభావాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు, భక్తులు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆదోని రణమండల కొండపై అత్యంత పవిత్రంగా భావించేటటువంటి శివాలయం మనం కొండ మెట్లు ఎక్కిన వెంటనే సంతాన ఆంజనేయ స్వామి కిందికి కొంచెము ఎడం వైపు ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయం ఈ మధ్యనే కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు అందుకున్నటువంటి సందర్భం. అటువంటి శివాలయంలో దుండగులు ఒక సిగరెట్ కాలుస్తూ అపవిత్రం చేయడమే కాకుండా ఆ యొక్క వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా అత్యంత నీచమైనటువంటి పని ఇది. ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తి ఎంతటి వాడైనా గానీ వెంటనే ఆయన పట్టుకుని తగిన విధంగా శిక్షించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, అదేవిధంగా హిందువుల మనోభావాల్ని గాని హిందువులకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యతిరేక కార్యక్రమాలు చేసినా వాటిని మేము అడ్డుకుంటాము, వాళ్ళకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. మరొకసారి ఇటువంటి చర్యలు ఎవరు కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ వారు కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా హిందూ సంఘాల మీద డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్.